నువ్వు ఎలాగైనా మీ అన్నయ్యతో 5 నిమిషాల అపాయింట్మెంట్ అరేంజ్ చేయి. అతని చేత ఎలా ఒప్పించాలో నేను చూసుకుంటాను. అలాగే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకోసం వచ్చాను. కొంచెం డబ్బులు అవసరమైంది, హెల్ప్ చేస్తామని. ఆయన నువ్వు ఇక్కడికి వచ్చాను సేపు అయింది. ఓహో అదే, ఆ అమ్మాయి మీ అన్నయ్యతో 5 నిమిషాలు టైం ఇప్పించు ఒప్పిస్తా అంటుంది. అప్పుడు వచ్చా. ఏం ఒప్పించాలో చెప్తే నిమిషంలో నేను ఒప్పించేస్తా కదా. అదే లేదు, ఆడపడుచు కట్నంగా వడ్డాను అడిగాను. అన్నయ్యని అడిగితే తెగ బిల్డప్ ఇస్తున్నాడు. దీంతో చెప్పి ఓ 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇప్పిస్తే నేను ఒప్పిస్తాను అంటుంది. ఓ అదే, అయితే నేను రాపు. సరే పద, నీకు ఎంత కావాలో ఇస్తాను. చూసుకుని వెళ్ళలేవా? యూ ఇడియట్. తాగున్నావా? పొరపాటున గుద్దావనుకున్నాను. అంటే పీకల దాకా తాగావన్నమాట. అసలు ఎవర్రా నువ్వు? అడుగుతుంటే చెప్పవేంటి? పందిళ్ళు వేసేవాడివా, ఫ్లవర్ డెకరేషన్ చేసేవాడివా, లేకపోతే ప్లేట్లు ఎత్తేవాడివా? చెప్పరా ఇడియట్. రేఖ, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా? వాడేం చేశాడో మీకు తెలుసా? వాడు గిడు అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు ఎవరింటికి వచ్చావో, ఆ ఇంట్లో ఎవరుంటారో, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో ముందు తెలుసుకో. అతను ఈ ఇంటి వారసుడు, కార్తికేయ, ఈ ఇంటి పెద్ద కొడుకు. కార్తీక్, నువ్వు లోపలికి వెళ్ళు. టెన్షన్ పడకు. జనరల్ గా ఎంగేజ్మెంట్ టైంలో అబ్బాయిని రెడీ చేస్తే ఫ్రెండ్స్ బిజీగా ఉంటారు. ఇక్కడ ఎవరు లేరేంటి? ఓహో, ఇది నీకు ఇష్టం లేని ఎంగేజ్మెంట్ కదా? మెల్లగా మాట్లాడు, ఎవరైనా వింటే బాగుండదు. ఓకే బాస్, మాట్లాడు, రెడీ చేస్తాను. నేను రెడీ అవుతాను, నువ్వు వెళ్ళు. నేను ఇంకా లవ్ చేస్తున్నాను. నా లవ్వర్ని రెడీ చేయాలనుకోవడం తప్పు కదే. కూర్చో శ్రీరామ్, కూర్చో. స్కూల్కి వెళ్ళే పిల్లల మారం చేయకు. ఇలా తలదూకోవాలి. నేను సుధా ఫ్రెండ్స్. శ్రీరామ్ ఫ్రెండ్స్ ఎవరు లేరని నేను సుధా రెడీ చేస్తున్నాం. మంచి పని చేశారమ్మా, లేకపోతే ఒంటరిగా ఫీల్ అయ్యేవాడు. నేను కంపెనీ ఉన్నాను కదా ఆంటీ. అదే సుధా మేమందరం ఉన్నాం కదా అని. పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకో శ్రీరామ్, నీకు చాలా మంచిది. వస్తానంటే చిన్నప్పటి నుంచి ఏ ఫంక్షన్కి వెళ్ళినా అన్ని దగ్గరుండి నువ్వే చూసుకున్నావు. వాడి నిశ్చితార్థానికి మాత్రం వాడిని వదిలేసావేంటి? కాబోయే భార్యనే కాదు, ఆ అమ్మాయి వేలికి తొడిగే ఉంగరం కూడా నేనే సెలెక్ట్ చేసుకొచ్చాను. మీరేం టెన్షన్ పడకండి. వచ్చిన వాళ్ళకి ఎలాంటి లోటు రాకుండా చూసుకోండి. ఆ విషయం నాకు వదిలే. నిశ్చితార్థమే ఇలా చేస్తే పెళ్ళెలా చేస్తుందో అనంత గొప్పగా ఏర్పాట్లు నేను చేస్తాను. దాట్స్ రియలీ గుడ్. కాసేపట్లో ఎంగేజ్మెంట్ జరగబోతుంది. నువ్వు ఇలా ప్రశాంతంగా ఉంటే ఎలా? ఏదో ఒకటి చేయవే. ఇప్పుడు ఏదో ఒకటైతే నీ ప్రేమ గురించి మా బంధువులందరికీ తెలిసిపోతుంది. అమ్మ అన్నయ్య నొక్కడనే మేనేజ్ చేయగలదు, కానీ అందరినీ చేయలేదుగా.